ఉమ్మడి విశాఖలో ఇద్దరు ఉద్దండులు అయిన మాజీ మంత్రులున్నారు. వారు ఈనాటి వారు కారు. 4 దశాబ్దాల క్రితమే మంత్రులయ్యారు. ఎన్టీఆర్ నుంచి అమితమైన ఆదరణ, ప్రేమను పొందారు. ఆ ఇద్దరే, ఒకరు ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న, మరొకరు దాడి వీరభద్రరావు. అయ్యన్న 1983లో తొలిసారి నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిస్తే, దాడి 1985లో అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యారు. దాడి అంతకుముందు హిందీ మాస్టారుగా అనకాపల్లిలో పనిచేసేవారు. ఆయన గుర్తించి మరి విద్యావంతులు పార్టీలో ఉండాలని ఎన్టీఆర్ చేసిన ఎంపిక అది. పక్కపక్కనే నర్సీపట్నం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక దాడి అయ్యన్న వరుసగా గెలుస్తూ మంత్రులుగా కొనసాగుతూ వచ్చారు. అయ్యన్న ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీ కూడా అయ్యారు. దాడి ఎమ్మెల్సీ అయ్యి శాసన మండలిలో అపోజిషన్ లీడర్గా వైసీపీకి సీఎంగా ఉన్న కాలంలో పని చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరి సమాదరించి ఉన్నత స్థానాలు అందించారు. ఇలా టీడీపీ నుంచి అనేక అవకాశాలు ఇద్దరు అందుకున్నారు. అయితే ఇద్దరిలో అయ్యన్నకు కలిసి వచ్చింది ఒకటే, పార్టీ పట్ల ఆయన నిబద్ధత. ఆయన ఒకే పార్టీ అని టీడీపీనే నమ్ముకున్నారు. తొలిసారి 1985లో ఓటమి పాలయ్యారు. ఆనాడు కాంగ్రెస్ 5 ఏళ్లు పాలించినా ప్రతిపక్షంలో ఉంటూ పోరాడారు తప్ప కాంగ్రెస్ వైపు మొగ్గలేదు. ఆ సమయంలోనూ ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. ఇక అయ్యన్న అనేక సందర్భాలలో స్వయంగా చెప్పినట్లుగా ఆయన పార్టీ మారాలని ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో వచ్చాయి. మళ్ళీ అదే కమిట్మెంట్తో అయ్యన్న నిలబడ్డారు. విపక్షంలో ఎంత కష్టపడినా కూడా టీడీపీ తరపున పోరాడారు. ఇక 2019లో మరోసారి ఆయన ఓడారు. ఈసారి వైసీపీ ఉంది. జగన్ సీఎంగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు తీవ్రమైన రాజకీయ పోరాటం అయ్యన్న చేశారు. నిజంగా అయ్యన్న మొత్తంగా పొలిటికల్ లైఫ్లో ఇదే టఫ్ టైం అంటారు. అయినా సరే ఆయన పార్టీ మారలేదు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన సభలో అయ్యన్న చెప్పుకున్నారు. తాను టీడీపీ జెండా కప్పుకుని చనిపోతాను తప్ప పార్టీ మారను అని గతంలోనే చెప్పాను అన్నారు. మరి అయ్యన్న సమకాలికుడు అయిన దాడి వీరభద్రరావు అయితే పొరపాటు చేశారు. 2013లో ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదని వైసీపీలో చేరారు. అంతేకాదు 2019లో మళ్ళీ రెండవసారి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు ఆయన వెనక్కి వచ్చి టీడీపీలో చేరినా కూడా పార్టీ మారిన నేపథ్యం ఇప్పుడు టీడీపీలో అవకాశాల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది అవుతోంది. అంతేకాదు అనకాపల్లిలో దాడి ప్లేస్ని టీడీపీలో ఇతరులు భర్తీ చేశారు. దాంతో దాడి వారసుడికి టీడీపీలో సరైన అవకాశాలు దక్కడం లేదంటున్నారు. చరిత్రను చూసిన వారు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే అంటున్నారు, ఏ పార్టీని అయినా నమ్ముకుని పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని, జంపింగ్స్ చేస్తే తక్షణ లాభాలున్నా దీర్ఘకాలంలో బ్రేకులు పడతాయని అంటున్నారు.